భూపాలపల్లి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. మహదేవ్పూర్, కాళేశ్వరం అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది. బీరసాగర్ పోచమ్మ ఆలయం వద్ద పులిని చూసినట్లు వాహనదారులు సమాచారం ఇవ్వడంతో అటవీ అధికారులు పులి పాదముద్రలు సేకరించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో 4 కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రజలు అడవుల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి సంచారం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, భూపాలపల్లి జిల్లాలో గత వారం రోజులుగా పులి సంచారం కలకలం రేపుతోంది. అది మహాదేవ్పూర్ అటవీ ప్రాంతంలో, మహాదేవ్పూర్ డివిజన్ ప్రాంతంలో సంచరిస్తూ స్థానికులకు అప్పుడప్పుడు కనిపిస్తూ భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఇవాళ మహాదేవ్పూర్ కాళేశ్వరం ప్రధాన రహదారి పైన ఉన్నటువంటి బీరానగర్ పోచమ్మ ఆలయం వద్ద స్థానికులు పులిని గుర్తించారు. పులిని గుర్తించి వెంటనే స్థానిక అటవీ అధికారులకు మొదట సమాచారం ఇచ్చారు. సమాచారం ఇవ్వడంతో వాళ్ళంతా కూడా ఆ పులి సంచరిస్తుందన్నటువంటి ప్రాంతంలో వెళ్లి పరిశీలించగా అక్కడ పులి పాదముద్రలు సేకరించారు. పులి ఉన్న మాట వాస్తవమని ధృవీకరించారు. అయితే పులి ఎటువైపు వెళ్ళింది అనేటువంటిది కొంత దూరం పాదముద్రలు ఉన్న తర్వాత అవి అటవీ ప్రాంతం కాబట్టి అవన్నీ చిరిగిపోయాయి. దీంతో పులి ఎటువైపు వెళ్ళింది అనేటువంటిది మాత్రం తెలియరావడం లేదు. అయితే కాళేశ్వరానికి ఇప్పుడు భక్తుల తాకిడి పెరిగింది. ఎందుకంటే మహాకుంభమేళ పుష్కర అక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి త్రివేణి సంగమం దగ్గర స్నానాలు చేసేందుకు, పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు. అయితే ఇది కాళేశ్వరం వెళ్లేటువంటి ప్రధాన రహదారి పైన ఈ పులి సంచరిస్తుండడంతో ఇటు భక్తులు కావచ్చు, అక్కడ స్థానికంగా ఉండేటువంటి గ్రామాల ప్రజలు కావచ్చు కొంతకాలంగా భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే భూపాలపల్లి అటవీ శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి వారం రోజులుగా మహాదేవ్పూర్ డివిజన్ ఫారెస్ట్ రేంజ్ ఆ పరిధిలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. తర్వాత అక్కడ ఉండేటువంటి వాగులు, వంకలు, నీటి వనరులు ఉన్న దగ్గర ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. అది ఎక్కడైనా పులి కెమెరాలకు చిక్కుతుందేమో అన్న ఉద్దేశంతో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కానీ పులి జాడ మాత్రము అటవీ అధికారులకు దొరకడం లేదు. కాకపోతే అది స్థానిక గ్రామాల ప్రజలకు కనిపించి అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లేలోగా మాయమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది ఎటువైపు వెళ్తుంది అనేటువంటిది గుర్తించే పనిలో అటవీ శాఖ అధికారులు ఉన్నారు. అదే సమయంలో పులి అటు వెళ్లే అవకాశం ఉన్నటువంటి గ్రామాల ప్రజలను అదేవిధంగా అటవీకి వెళ్తున్నటువంటి మేకల కాపర్లు, గొర్రెల కాపర్లు కావచ్చు, ఇటు అటవీకి వెళ్తున్నటువంటి వివిధ రకాలైనటువంటి పనుల నిమిత్తం ఆదివాసీలు ఉంటారు. ఆ గిరిజన గూడాలను కూడా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా అటవీ ప్రాంతాలకు వెళ్లొద్దని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. సమీప గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.